అసెంబ్లీలో వాటర్ బాటిల్ తో చేసిన రీల్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అసెంబ్లీ హాల్లో ఓ యువకుడు వాటర్ బాటిల్ తో రీల్స్ చేశాడు. అతను ఎవరు, ఎలా లోపలికి వెళ్ళగలిగాడు, రీల్స్ ఎలా చేయగలిగాడు అనేది భద్రతా సిబ్బంది తల పట్టుకుంటున్నారు. అసెంబ్లీ లోపలే కాదు బయట కూడా యువకుడు హల్చల్ చేశాడు. పవన్ కళ్యాణ్ గెటప్ తో రీల్స్ చేశాడు. అతను అసెంబ్లీలోకి ఎలా వెళ్లాడన్న దానిపై ఇప్పుడు అధికారులు ఆరా తీస్తున్నారు. ఇటు జనసేన నాయకులు సైతం భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక సాధారణ వ్యక్తి అసెంబ్లీలోకి వెళ్తుంటే అధికారులు ఏం చేస్తున్నట్లు? అసెంబ్లీ దగ్గర సెక్యూరిటీ ఏమైంది? అసెంబ్లీలోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోవచ్చా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మల్లికార్జున లైవ్ లో అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి, అసలు అసెంబ్లీలోకి సాధారణంగా ఎవరు వెళ్ళడానికి ఎలో చేయరు, కానీ ఒక సాధారణ వ్యక్తిని ఎలా ఎలో చేశారు? అక్కడ సిబ్బంది ఏం చేస్తున్నారు? ప్రధానంగా సోషల్ మీడియాలో తాము ఫేమస్ అవటం కోసము కూడా వింత వింత పోకడలకు పోతూ ఉంటారు సోషల్ మీడియా వేదికగా ఉన్న యూజర్లందరూ కూడా. ఇన్స్టాగ్రామ్లో కానీ వివిధ ప్లాట్ఫామ్స్ సోషల్ మీడియాలో తమను ఫేమస్ చేసుకునేందుకు కూడా ఇలాంటి వింత వింత వేషాలు వేసుకుంటంతో పాటు స్పాట్స్ను కూడా ఎంచుకుంటూ ఉంటా పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టాక్ ఆఫ్ ది టౌన్గా కొనసాగుతూ ఉన్నారు. పిఠాపురం ఎమ్మెల్యే అంటూ తాలూకా అంటూ ఒక పక్క సోషల్ మీడియాలో మోతమవుతూ ఉంటే, మరో పక్క అసెంబ్లీకి సంబంధించి పవన్ కళ్యాణ్ మొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారంటూ కూడా ఇప్పుడు మొత్తం అంతా కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీకి సంబంధించి చాలా కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఇలాంటి రీల్స్ చేయడానికి అసలు ఎక్కడ ఎలా ఉండదు, అసలు ఫోన్ అనేది లోపలికి ఎలా ఉండదు, సామాన్యులు అనేది లోపలికి ఎలా చేయరు. కానీ సోషల్ మీడియాకి సంబంధించి ఇప్పుడు ఒక రీల్ అయితే సర్క్యులేట్ అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఏపీ అసెంబ్లీలో ఒక వ్యక్తి యువకుడు డైరెక్ట్గా ఏదైతే సభ్యులు కూర్చొని ఉంటారో అక్కడ పోడియం దగ్గర నుంచొని వాటర్ బాటిల్ తాగుతూ కూడా ఆ రీల్ను దర్శనమియడం జరిగింది. సుమారు 7 సెకండ్ల పాటు కూడా రీలు అనేది రావడం జరిగింది. సోషల్ మీడియాలో తాము ఫేమస్ అవడం కోసము ఇలాంటి వింత వింత పోకడలకు పోతా ఉన్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఆ రీల్ అనేది ఏదైతే మనం రీల్ చూస్తామన్నామో ఆ రీల్ అనేది హై జోన్, అంటే హై సెక్యూరిటీ జోన్ ఉండే ప్రాంతం అది. అసెంబ్లీ ఏదైతే ఈ 175 నియోజకవర్గాలకు సంబంధించి నియోజకవర్గానికి ఒక శాసనసభ్యుడిగా అడుగుపెట్టే వ్యవస్థ మొత్తానికి సంబంధించి అక్కడున్న మార్షల్స్ కానీ హై సెక్యూరిటీ జోన్ అనేది ఉంటుంది. లోపలికి సభ్యులు తప్ప మిగతా ఎవరిని సామాన్యుని అలౌ చేయని పరిస్థితి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా చూడాలంటే, అంటే అసెంబ్లీ చూడాలంటే కంపల్సరీగా గ్యాలరీ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఎవరైనా వచ్చిన వ్యక్తి, సామాన్య వ్యక్తి ఎవరైనా వస్తే గ్యాలరీ నుంచి దూరం నుంచి అసెంబ్లీ చూసే పరిస్థితి ఉంటుంది. కానీ కింద నుంచి, అంటే ఆ సభ్యులు వెళ్ళే ఏదైతే వే ఉంటుందో ఆ లోపలికి వెళ్ళే వే అయితే ఎక్కడా ఉండదు. అసలు రూల్స్లో కూడా అది ఎక్కడా కూడా ఎలవ్ అనేది ఉండదు. కానీ ఈ వ్యక్తి ఎలా వెళ్ళాడు లోపలికి అనేది కొంచెం అధికారులు ఆరాధిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ట్రెండింగ్గా మారుతున్న విషయాలన్నీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎమ్మెల్యేగా మొదటిసారి అవ్వటం, అలాగే అసెంబ్లీలో అడుగు పెట్టడం, ఇవన్నీ ట్రెండింగ్గా ఉండే అంశాలు. ఈ అంశాలని పరిగణలోకి తీసుకొని తాము ప్రమోట్ చేసుకునే విధంగా అలాగే వింత పోకడకు పోతున్న పరిస్థితి కూడా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంది. అదే కోవకు చెంది ఇప్పుడు ఒక యువకుడు డైరెక్ట్గా ఎవరైతే మొదటిసారి అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ అడుగు పెట్టారో అదే విధంగా అతను అసెంబ్లీ గేటుకు సంబంధించి గేటు వద్ద అసెంబ్లీ బయట కూడా ఒక పక్క శాసన మండలి, ఒక పక్క శాసనసభ అని బోర్డ్స్ అనేవి ఉంటాయి గేట్లు ఇరువైపులా. అది డైరెక్ట్గా సచివాలయంలోకి ఉంటుంది. ఆ 2 గేట్లు కూడా అక్కడ ఒక నడక అనేది నడుచుకుంటూ కూడా అదొక రీల్ చేయటం జరిగింది. ఆ రీల్తో పాటు ఇప్పుడు 7 సెకండ్ల పాటు కూడా అసెంబ్లీలో నుంచొని వాటర్ బాటిల్ తాగుతున్న రీల్ ఒకటి రావటం జరిగింది. ఇది బాగా సోషల్ మీడియాలో కూడా భయంకరంగా సర్క్యులేట్ అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ అధికారులు కూడా గమనిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది.